అంటే కళ్ళుండి చూడలేని వాళ్ళతోటి మాట్లాడాడు, ఆలోచించలేని వ్యక్తులతోటి మాట్లాడడం అనేది అమాయకత్వం అవుతుంది. నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత 2500 కిలోమీటర్లు ఉన్న జాతీయ రహదారులు 5000 కిలోమీటర్లు అయినాయి తెలంగాణలో. 50 ఏళ్లలో కాంగ్రెస్ 2500 కిలోమీటర్ల జాతీయ రహదారుల్ని తెలంగాణకి ఇస్తే 10 సంవత్సరాలు ఆయన పాలన లోపల దాన్ని డబుల్ చేసిండు. అన్నం ఉడికిందా లేదా అంటే ఇంతకంటే ఎక్కువ ఏం కావాలి మీకు? అవి కూడా కనబడుతూనే ఉంటాయి, రోజు చూస్తూనే ఉంటారు. రోడ్లు ఎట్లా వస్తున్నాయి, రైళ్ళు ఎట్లా వస్తున్నాయి, అభివృద్ధి ఏమవుతుంది అనేది. కరోనా పాండమిక్ సిచ్యువేషన్ వచ్చినాక గత 3 సంవత్సరాలుగా ఈ దేశంలో ఉన్న 80 లక్షల కుటుంబాలకి 80 కోట్ల కుటుంబాలకి రేషన్ ఇస్తున్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ, నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో. ఇంతకుముందు ఎందుకు వెళ్ళే ఫ్రీ రేషన్ 3 సంవత్సరాలుగా? ఎందుకు రోడ్లు ఎందుకు రాలేదు? మీ దేవురు నాకు తెలియదు కానీ మీ ఊరు చెప్తే మీకు వరంగల్. ఇంతకుముందు హైదరాబాద్ నుంచి వరంగల్ పోతే ఎన్ని గంటలు పడుతుండే నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కాకంటే ముందు? ఇప్పుడు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత హైదరాబాద్ నుంచి వరంగల్ పోవడానికి ఎన్ని గంటలు అవుతున్నాయి? ఈ రాష్ట్రంలో ఎక్కడన్నా అంత పెద్ద సీసీ రోడ్డు, 4 లైన్ రోడ్ ఎక్కడన్నా ఉందా? ఏ ఊరికన్నా వేసిండ్రా? 60 సంవత్సరాలు 55 సంవత్సరాలు పాలిస్తే 55 సంవత్సరాలు పాలిస్తే కాంగ్రెస్ వరంగల్ కి డబుల్ రోడ్ చేసిందా? మేము ఇచ్చినటువంటి జాతీయ రహదారి ఎంత గొప్పగా ఉంది, ఆ సీసీ రోడ్ ఎంత గొప్పగా ఉంది, 100 ఏళ్ళు ఉండేలాగా ఒక రోడ్ వేసినాం. అది మీకు కనబడకపోతే మేమేం చేస్తాం చెప్పు? వరంగల్ ని స్మార్ట్ సిటీగా పైసలు ఇచ్చింది ఎవరు? వరంగల్ నుంచి ఖమ్మం పోయే రోడ్ ని జాతీయ రహదారి కింద ప్రకటించి హైవే డెవలప్మెంట్ అథారిటీ తోటి పనులు చేపిస్తుంది ఎవరు? ఇవన్నీ జనాలు కనబడతలేవు. రోడ్లు రేషన్లు ఇస్తే కాదు కదా, కేంద్రంలో ఉద్యోగాలు కూడా ఇస్తే బాగుంటది. ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారు మోడీ ప్రభుత్వం. ఇప్పటివరకు దాని మీద ఊసే లేదని గత ప్రభుత్వం చెప్తుంది. ఇప్పుడు అసెంబ్లీ సమావేశాల్లో కూడా ఇవే మాటలు వినిపిస్తున్నాయి. అదే చెప్తా ఉన్నా, ఏనుగు ముంగట నిల్చోబెట్టి 4 గుడ్డోళ్ళని నిల్చోబెడితే ఒకటి తోకలా ఉంది, ఒకటి తొండెలా ఉంది అని చెప్తాడు. వాళ్ళ అవగాహనకు అంతే. దానికి ఎవరేం చేస్తారన్న? ఎవ్రీథింగ్ ఈజ్ ఆన్ రికార్డ్ అవైలబుల్ గా ఉంది అక్కడ. మీరు గూగుల్ ఉంది కదా, మీకు తెలియని విషయాలు ఏమైనా ఉంటే గూగుల్లో, నాకు తెలియని విషయాలు ఏమైనా ఉంటే గూగుల్లో సెర్చ్ చేస్తాం కదా. నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఈ దేశంలో పెరిగినటువంటి ఎంప్లాయ్మెంట్ ఏందనేది మీరు ఒకసారి గూగుల్లో సెర్చ్ చేసి చూడండి. కాబట్టి నరేంద్ర మోడీ గారికి అంత పాజిటివ్ కోణం లేకపోతే, ఆయన ప్రజల కోసం ఆలోచించకపోతే, మొదటిసారి 273 గెలిస్తే రెండోసారి 303 గెలిచిండు, మూడోసారి 403 గెలిచే దిశగా అడుగులు పడుతున్నాయి. ఇది నేను చెప్తున్న విషయం కాదు. ప్రపంచంలో ఉన్న అన్ని టీవీ ఛానళ్ళు చెప్తా ఉన్నాయి, అన్ని సర్వే ఏజెన్సీలు చెప్తా ఉన్నాయి. నరేంద్ర మోడీ గారు 3వ ప్రధానమంత్రి అవుతాడు, 400 సీట్లు దాటుతాయి అనేది ప్రపంచం అంతా చెప్తుంది. కేంద్రంలో ఉన్న సంస్థలన్నింటినీ కూడా ప్రైవేటైజేషన్ చేయడం ఇది దేనికి సంకేతం అన్న? ఏ సంస్థ ప్రైవేట్ అయింది? ఎల్ఐసిని అమ్మేసిరు అన్నారు. మరి ఎల్ఐసి అయితే ఇంకా అమ్ముడు పోలే, ఇంకా కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోనే ఉంది. అందుకని మిడిమిడి జ్ఞానంతో నరేంద్ర మోడీ గారి మీద బురద జల్లాలని కాంగ్రెస్ వాళ్ళు, కమ్యూనిస్ట్ వాళ్ళు ఎర్ర జెండాలు చేసేటువంటి దుష్ప్రచారాన్ని మీడియా మిత్రులు కూడా నమ్మొద్దని నేను మీ ద్వారా అప్పీల్ చేస్తాను. రైట్ అన్న, రాబోయే రోజుల్లో ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికలు వేరు, మన పార్లమెంట్ ఎన్నికలు వేరు. ఒక 2 ఉదాహరణలు చెప్పండి అన్న. కాంగ్రెస్ ని కాదని చెప్పి బీజేపీకి ఎందుకు ఓటేయాలంటే ఏం చెప్తారన్న మీరు? కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో అధికారంలోకి వచ్చేటట్లేదని రఘునందన్ రావు చెప్పలేదు. మొన్నటిదాకా కాంగ్రెస్ పార్టీలో ఉండి రాజ్యసభలో వాళ్ళ పార్టీ ఫ్లోర్ లీడర్ గా ఉన్నటువంటి గులాం నబీ ఆజాద్ చెప్తా ఉన్నాడు, కాంగ్రెస్ ఏముండదు, ఎన్నికల తర్వాత ఇంకా 0 అయిపోతుంది. నేను చెప్పలేదు. 40 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసిండు, ఎమ్మెల్యేగా చేసిండు, మంత్రిగా చేసిండు, కేంద్ర మంత్రిగా చేసిండు, రాజ్యసభలో ఫ్లోర్ లీడర్గా చేసిన ఆయన కాంగ్రెస్ని వీడి ఇండిపెండెంట్గా పార్టీ పెట్టుకున్నాయని చెప్పిండు. కాంగ్రెస్కి ఏ రాష్ట్రం లోపల కూడా ఏమని చెప్పండి, కాంగ్రెస్ దాన్ని సొంతంగా గెలవలేననే ఇండియా అనే ఒక కూటమిని పెట్టుకుంది. ఆ కూటమిలోంచి రోజుకొకరు బయటకు వెళ్ళిపోతున్నారు. కనీసం సీట్ల సర్దుబాటు చేసుకుంటే కూడా వాళ్ళకి ఓపిక లేక, తీరిక లేకపోతే ఎట్లా గెలుస్తారు మీరు దేశాన్ని? కాంగ్రెస్ ఈజ్ లూజింగ్ ఇట్స్ గ్రౌండ్ అని రఘునందన్ రావు చెప్తలేడు, అశోక్ చవాన్ చెప్పిండు. మహారాష్ట్రలో 22 మంది ఎమ్మెల్యేలు తీసుకొని బీజేపీలోకి పోయిన మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అశోక్ చవాన్ చెప్పిండు. జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి గులాం నబీ ఆజాద్ గారు చెప్పిండ్రు. ఇండియాలో భాగస్వామ్య పక్షమైనటువంటి వెస్ట్ బెంగాల్ కి సంబంధించిన దీదీ చెప్పింది కాంగ్రెస్ కు 40 సీట్లు రావని చెప్పి. కాంగ్రెస్ లో ఏదో అయితే ఇండియా కూటమిని ఇంకేదో ఉద్ధరిస్తామని పోయినటువంటి నితీష్, బీహార్ కి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి నితీష్ గారు ఇక్కడ గెలిచేటువంటి లెక్క లేదని చెప్పి సపరేట్ ఇండియా కూటమి నుంచి బయటకు వచ్చి మళ్ళీ ఎన్డీఏలో చేరిండు. ఏ రాష్ట్రంలో వాళ్ళు ఉన్నారు? ఆమ్ ఆద్మీ పార్టీ పంజాబ్ లో మేము సొంతగా పోటీ చేస్తామని చెప్తుంది, దీదీ వెస్ట్ బెంగాల్లో ఇండిపెండెంట్ గా పోటీ చేస్తామని చెప్తుంది, ఢిల్లీలో పొత్తు కుదురుతుందో కుదరదో తెలియదు, బీహార్లో పొత్తు ఇచ్చుకపోయింది. ఇంకేముంది చెప్పండి? ఆర్ఎల్డీ వచ్చేసి భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకుంది, ఎన్డీఏలో భాగస్వామి అయిపోయింది. ఇంకేముంది వాళ్ళ దగ్గర? ఇవన్నీ నేను చెప్పిన మాటలు కాదు, ఇవన్నీ ఇండియా కూటమి యొక్క భాగస్వామ్య పక్షాలు కాంగ్రెస్ అధిష్టానం మీద వ్యక్తపరిచినటువంటి అభిప్రాయాలు. అంత బాగానే ఉంది. కానీ బీజేపీ తీసుకున్న పథకాలు కావచ్చు, విధి విధానాలు కావచ్చు, బీజేపీ లక్ష్యాలన్నీ కూడా వేరే రాష్ట్రాల్లో వెళ్ళినంతగా తెలంగాణ రాష్ట్రంలో ప్రజల్లోకి చొచ్చుకుపోవడానికి కారణాలు ఏముంటాయన్న? ఇక్కడ బాగా కమ్యూనిజం సంబంధించినటువంటి సూడో ఇంటెలెక్చువల్స్ కొన్ని టీవీ ఛానళ్ళు, కొన్ని పేపర్లను పెట్టుకొని రోజు పొద్దుగాల చేస్తే
ఒక అబద్ధాన్ని అదే పనిగా రిపీటెడ్గా ప్రచారం చేసేటువంటి ఒక కార్యక్రమం పెట్టుకున్నారు. ఓకే. నిజం నిద్ర లేచేసరికి అబద్ధం ప్రపంచాన్ని చుట్టొచ్చిందని వీళ్ళు పొద్దున్న లేస్తే ఒకటే పని, ఏ టీవీ పెట్టి పొద్దున్న లేవగానే వాడు గతంలో ఏదో వామపక్ష ఉద్యమాలలో పనిచేసి, నక్సల్స్ ఉద్యమాలలో పనిచేసి, ఈడ పనిచేసి, ఆడ పనిచేసి ఇంటికి వచ్చి ఏడ బతకలేక పొద్దున్న లేవగానే టీవీ ఛానళ్ళ పేరు మీద మా మీద పడి ఏడ్చే కార్యక్రమం తప్ప ఇంకొకటి ఏం లేదు. అందుకని కొంత వామపక్ష భావజాలాన్ని ఎక్కువగా ప్రజల మనసుల్ని ఖరాబ్ చేసేందుకు వాడుకుంటున్నారు కాబట్టి ప్రపంచమంతా కమ్యూనిజం అంతర్ధానం అయిపోతుంది కాబట్టి అంతర్ధానం అయిపోతుంది, కానీ తెలంగాణలో మాత్రం ఇంకా దాని వాసనలు కొంత కనబడుతున్నట్టు. భారతదేశంలో ఉన్న పెద్ద పెద్ద సెలబ్రిటీలు కావచ్చు, యాక్టర్స్ కావచ్చు, లేదంటే రాజకీయ ఉద్దండులు, మేధావులు, వీళ్ళంతా కూడా నిన్న జరిగిన అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవాన్ని మాట్లాడుతూ దేశంలో అభివృద్ధి జరగాలంటే గుళ్ళు కాదు బళ్ళు కూడా కావాలి, విద్యారంగానికి సంబంధించిన అభివృద్ధి కూడా చేయాలి అని అంటున్నారు. అంటే దీనికి అర్థం ఏందన్నా? అంటే 70 మెడికల్ కాలేజీలు ఉన్న దగ్గర 700 మెడికల్ కాలేజీలు చేసినాం. 17 ఎయిమ్స్ ఉంటే వాటిని 74 ఎయిమ్స్ చేసినాం. ఇవి కావైంది. వాళ్ళకి అందులోనే చూడలేకపోతే నేనేం చేస్తాను చెప్పు. ఏ స్కూల్ డెవలప్ కాలేదు అడుగు. ప్రతి రాష్ట్రానికి ఒక ఎయిమ్స్ ఇచ్చారు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి వచ్చినాక. ప్రతి రాష్ట్రానికి ఒక ఐఐటి ఇచ్చిండ్రు. మెడికల్ కాలేజీలలో సీట్ల సంఖ్య 4 రెట్లు పెరిగింది, 1,00,000 సీట్లు దాటింది మెడికల్ కాలేజీలలో. ఇవి కూడా పీజీ సీట్లు నేను చెప్పేది, మెడికల్ పీజీ సీట్లు 1,00,000 దాటినాయి. ఇంత పెరిగిన తర్వాత, ఇన్ని ఎయిమ్స్ పెరిగినాక, ఇన్ని పీజీ కళాశాలలు పెరిగిన తర్వాత, ఇంత అభివృద్ధి పదంలో ముందుకు పోతా ఉన్న తర్వాత కూడా నరేంద్ర మోడీ గారిని విమర్శించేటువంటి సెలబ్రిటీస్కి వాళ్ళకి ఏం తెలియదు, 4 గోడల మధ్యలో ఎవడో రాసిస్తే మాట్లాడేటువంటి మాటల కిందనే పరిగణించాల్సి వస్తుంది. వాళ్ళని గణాంకాలు చూడమని ఉంది. నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయ్యే 2014 కంటే ముందు ఉన్నటువంటి ఎయిమ్స్లన్నీ, ఇప్పుడు వచ్చినన్ని ఎయిమ్స్లన్నీ, అప్పుడున్న ఐఐటీలన్నీ, ఇప్పుడున్న ఐఐటీలన్నీ ఒకసారి చదువుమని ఉంది. చదువు రానోళ్ళు, ఏలుముద్రోళ్ళు, ఏదో రంగులు వేసుకునేటోళ్ళు, ఉత్తరాది అనేటోడు, దక్షిణాది అనేటోడు కూడా మాట్లాడి దానికి సమాధానం చెప్పాలంటే కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. వాళ్ళని మన స్థాయిలోకి తీసుకురాలేం కాబట్టి వాళ్ళని వదిలేసేయాలి. రైట్ అన్న. ఇప్పుడున్న పరిస్థితి, గతంలో మనం గత రాష్ట్ర ప్రభుత్వం మిమ్మల్ని విమర్శిస్తూ కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులలో ₹1 కూడా చిల్లిగవ్వ ఇవ్వలేదని చెప్పింది. ఎందుకు మీరు చెప్తున్నట్టు దేశంలో అన్ని రాష్ట్రాలకు సమన్వయం చేస్తున్న బీజేపీ ఎందుకు తెలంగాణ పట్ల తన నిష్పక్షపాతమైన వైఖరిని చూపిస్తుంది? తెలంగాణ పట్ల కూడా భారతీయ జనతా పార్టీ సాఫ్ట్ కార్నర్ ఉంది కాబట్టి, మేము వాళ్ళలాగా తక్కువగా ఆలోచించలేదు కాబట్టి, మా బుద్ధి చిల్లర బుద్ధి కాదు కాబట్టి గజ్వేల్కు రైలు వచ్చింది. 30 మెడికల్ కాలేజ్కి ₹1 ఇవ్వలేదని చెప్తున్నారు కదా. ఇవ్వరు దానికి. మీకు నేను అదే చెప్తా ఉన్నా, అవగాహన లేనివాడు మాట్లాడితే నేనేం చెప్పలేను. ఆ మాట్లాడిన మంత్రి అనేటువంటి అవగాహన లేదు. అట్లా ఎందుకు లేదు అని చెప్తా ఉన్నా అంటే, నరేంద్ర మోడీ గారు ఏం చెప్పినారంటే, దేశంలో వెనుకబడిన ప్రాంతాల్లో ఒక మెడికల్ కాలేజ్ పెడితే దాంతోపాటు ఒక 100 పడకల ఆసుపత్రి లేదా 200 పడకల ఆసుపత్రి వస్తుంది. అక్కడ ఉచితంగా మెరుగైనటువంటి వైద్య సేవలు అందుతాయి కాబట్టి ప్రతి జిల్లాకి ఒక మెడికల్ కాలేజీని ఇవ్వాలని అనుకున్నాం. అస్సాంలో ఒక మెడికల్ కాలేజీ లేదు, ఉత్తరప్రదేశ్లో 10 మెడికల్ కాలేజీలు ఉన్నాయి, బీహార్లో 8 ఉన్నాయి. అని ఇట్లా తక్కువ సంఖ్యలో ఉన్నటువంటి రాష్ట్రాలకు ఇవ్వాలన్నా? ఆల్రెడీ నువ్వు 3 పూటలు బిర్యానీ తింటా ఉన్నావు. హైదరాబాద్ చుట్టూ 10 ప్రైవేట్ మెడికల్ కాలేజీలు ఉన్నాయి, నీకు ఆల్రెడీ 10 గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు ఉన్నాయి. కొత్తగా వచ్చే మెడికల్ కాలేజీలు ఎవరికి ఇవ్వాలి? మొత్తానికి ఒక పూట కూడా అన్నం దొరకడానికి ఇవ్వాలి. దట్ ఈస్ మినిమం సెన్స్. అందుకని ఏ రాష్ట్రాలలోనైతే మెడికల్ కాలేజీలు లేవో జనాభా ప్రాతిపదికన కంపేర్ చేసి చూసినప్పుడు ఆ రాష్ట్రాలకి మేము మొదటి ప్రయారిటీకి ఇచ్చుకుంటూ వచ్చినాం. అంతేగాని ఏదో తెలంగాణకి మెడికల్ కాలేజీ ఇవ్వదు. తెలంగాణలో మెడికల్ కాలేజీ లేదా? ఒక మెడికల్ కాలేజీ కూడా లేవా? హైదరాబాద్ చుట్టే 10 ఉన్నాయి కదా ప్రైవేట్ మెడికల్ కాలేజీలు, ఇంకా కొత్త మెడికల్ కాలేజీలు ఎందుకు? గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు కూడా దాదాపు 10 ఉన్నాయి కదా తెలంగాణలో. ఇంకా కొత్త మెడికల్ కాలేజీలు ఇస్తే తక్కువ మెడికల్ కాలేజీలు ఉన్న రాష్ట్రాలకి ఇవ్వాలనేది మా ఉద్దేశం. అందరినీ సమాన దృష్టితో చూడాలి, అన్ని రాష్ట్రాలలో సమానంగా విద్యా సేవలు అందాలనేది మా కోరిక. మీరు మాకే కావాలి, నేను 3 పూటలు బిర్యానీ తినాలని మీరు కోరుకుంటున్నప్పుడు నేనేమంటున్నా, మీ పక్కింటి ఆయనకు ఒక పూట అన్నమన్న దొరికేలా చూడాలనేది మా విద్యుక్త ధర్మం అనేది మా ఆలోచన. అది మీకు అర్థం కాదు ఎట్లా?